72 గంటల్లోనే ఫోన్లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు. నమ్మండి, నమ్మకపోండి, ఇది నిజం. శ్మశాన కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది. విద్య, ఉద్యోగం, వ్యవహారం, స్త్రీ ప్రేమ, పెళ్లి, సంతానం, స్త్రీ పురుష వశీకరణం, భూవశం, భార్యాభర్తల కలహాలు, కోర్టు సమస్యలు, విడాకుల సమస్యలు, చేతబడి, అప్పుల బాధ, ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే శాశ్వత శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా ఎలా ఉండబోతుంది 12 రాసుల వాళ్లకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే, ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవి, చంద్రుడు, శుక్రుడు, రాహువు, బుధుడు, 5 గ్రహాలు కుంభములో ఉంటున్నాయి. అయితే ఈ స్థానం ఎవరిది? శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది. మరి ఈ 5 గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి, ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి, ఎవరెవరికి యోగం నడుస్తుంది, ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. సరే, ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం. కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు కొంచెము ఈ నెలంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో, కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికీ తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం. ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి, ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని రాసుల వాళ్లకు తెలియజేస్తాను. కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసమంతా కూడా మిశ్రమ ఫలితాలు కొంచెము గోచరిస్తూ ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నాము అంటే, అష్టమ స్థానమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడినటువంటి దాని వల్లను కొన్ని అనవసరమైనటువంటి అపకీర్తులు నెత్తిన పడటము, మీరు ఏమీ చెయ్యకపోయినా మీరు చేసినారు అని అనిపించుకునేటువంటి ప్రయత్నాలు, లేదా మీ దగ్గరి వాళ్ళు తప్పు చేసినా మీ మీదికి రావటము, అది అనూహ్యముగా సంబంధం లేనటువంటి విషయాలు మీ మెడకు చుట్టుకోవటము, చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగటము, కొన్ని ఇబ్బందులు కావటము, మానసికమైనటువంటి ఇబ్బందులకు గురై నిర్ణయాలు ఎటూ తీసుకోలేక మౌనము వహించాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడవచ్చును. అలాగే గురువు వ్యయములో పడినటువంటి దాని వలన భగవంతుడి యొక్క అనుగ్రహము కూడా ఒక్కొక్కసారి తక్కువ అవుతుందేమో అనుకోవచ్చును. కానీ భూముల వల్ల కానీ ధనపరముగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, అవి అనుకూలంగానే ఉంటాయి. కానీ మిమ్మల్ని ఇష్టపడిన వాళ్ళు కానీ లేదా మీరు ఇష్టపడినటువంటి వాళ్ళు కానీ కొంతకాలము ఏమీ మాట్లాడకుండా మౌనేన కలహము నాస్తి అన్నట్టుగా మౌన ప్రదర్శనలో ఉండిపోవటము, తద్వారా ఎదుగుదలకు కావాల్సినటువంటి మార్గము దొరకక కొంచెము అటు ఇటు ఏమీ చెప్పలేక మీరు కూడా మౌనముగా ఉండి ఎటువంటి ప్రయత్నాలు చేయలేకపోవటము, ఇలాంటి కొన్ని ఇబ్బందులు కలగవచ్చును అనేది తెలుస్తూ ఉన్నది. అందువలన కొన్ని చిన్నపాటి ఇబ్బందులే కలుగుతాయి గాక విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఏర్పడుతున్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు యథావిధిగా ఉద్యోగాలు చేసుకోవచ్చును, ఏమీ ఇబ్బంది ఉండదు, జరుగుతుంది.
వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఎక్కువ లాభసాటి అనేటువంటిది లేకపోయినా మామూలుగా లాభాలు పొందుతారుగాక, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి, మేలు కావాలి అని అనుకునేటువంటి వాళ్ళు మీ ఇంటి దేవుడికి ఒక్కసారి హోమము లాంటిది చేసుకుంటే మేలు జరుగుతుంది. లేదా గణపతిని ఆరాధించండి, తప్పకుండా మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు.